రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఒక పనికిరాని పాలనలాగా పిచ్చోని చేతుల రాయిలాగా తయారై అందగత్తలు వస్తున్నారు కాబట్టి ఎటు చూసినా అందంగా కనబడాలని చెప్పి రోడ్డు పక్కనటువంటి అభాగ్యులను ఆగం చేసి వాళ్ళను ఏడిపించుకోవడం నిజంగా ఒక పిచ్చి తుగ్లక్ చర్యలా కనబడతాం. నీసుముచ్చోడు కోన్ను కోయడానికి కారణాలు వెతికినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని రోడ్డు పాలు చేసి ఏడిపించడానికి నిత్యం ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటాడు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రజలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టనిది, ఆర్తనాలను పెట్టనిది నిద్రే పట్టదు కావచ్చు. ఈరోజు వరంగల్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను కూల్చివేసడం మనం టీవీలో చూసాం. ఒక గంట క్రితము నాగర్ కర్నూల్లో కూడా ఇదే రకంగా షాపులను కూల్చివేయడం కూడా మనం చూసాం. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కూల్చివేత చేపట్టింది ఈ ప్రభుత్వానికి నిద్ర పట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులోయని గురజాడ అప్పారావు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది అర్థమయ్యేటువంటి ఒక పరిస్థితి లేదు.